హైదరాబాద్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. 2 రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ శాసనమండలి సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చట్టాలను రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, కొంతమంది సభ్యులకు ఎక్కించినాం, కొంతమంది సభ్యులకు తప్పించినాం అని డిస్క్రిప్షన్ లో ఉన్న శాంక్షన్ అమౌంట్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న అత్యవసర పరిస్థితులు బట్టి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యంగా తీసుకుపోవాలని ముఖ్యమంత్రి దగ్గర ఆ డిస్క్రిప్షన్ గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతాను. మనకు బయటికి వెళ్తే ప్రజలు ఉంటారు, ప్రత్యేకంగా శాసనసభ్యులకు సంబంధించి నియోజకవర్గం నుంచి మీరు ఒక 1.5 డే ఉండలేరంటే వందలాది మంది మీ క్వార్టర్స్ ముందట మీరున్న ఆఫీసెస్ ముందు ఉంటారు. అరే వారికి పని చేయాలి, మళ్ళా వారు ఉంటారనే మీకు ఒక ఆందోళన ఉంటుంది. కానీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఒక మంచి ఉద్దేశంతో స్పీకర్ గారు, చైర్మన్ గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి 5 గంటల వరకు ఈరోజు ఉంటాయో ఇక్కడ వేదికపై కూర్చున్న పెద్దలందరినీ, ఎందుకంటే ఎవరైతే వారు ప్రొఫెషనల్స్ రాజకీయ పరంగా నేను కొంతమందిని కోరుతా ఉన్నాను, సీనియర్లు కూడా క్లాసెస్ తీసుకునే వారు సక్సెస్ఫుల్గా